అందరికీ నమస్కారము. ఈరోజు టాక్ కొంచెం స్పెషల్ టాక్ మీ అందరి కోసమే. నేను జీవితంలో పాటించే కొన్ని సూత్రాల్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ మన లైఫ్ ఒక 50 సంవత్సరాలు దాటింది అంటే కనుక చాలామంది ముసలి వాళ్ళ కింద లెక్క కడతారు. అరే ముసలోళ్ళు అయిపోయారు ఇల్లు అనేసి. 50 సంవత్సరాలకి ఎవరు ముసలోళ్ళు కావట్లేరు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎట్లా ఉందంటే 50 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల దాకా చాలామంది యంగ్గా యాక్టివ్గా మంచిగా ఎక్సర్సైజ్ చేస్తూ హ్యాపీగా తిరుగుతున్నారు. అసలు 80 సంవత్సరాల దాకా వాళ్ళకి అసలు తెలియట్లేదు, ఒంటి మీద ఏమీ అనపట్లేదు అరే ముసలోళ్ళం అయ్యామని. అది రావట్లేదు, ఎందుకంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్. 80 దాటిన తర్వాత ముసలోళ్ళు అవుతున్నారు. 80 సంవత్సరాల దాకా అయితే మీరు చక్కగా నివసించవచ్చు. దీనికోసం ఏంటంటే ఒక 40 ఏళ్ళు దాటిందంటే కొంచెం అలర్ట్గా ఉండాలి మీరు. 45 దాటిందంటే మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాల్సిందే. ఇక 50 దాటిందంటే ఇక రెడ్ అలర్ట్. మీరు ఎట్లా ఉంటారు, ఎట్లా లైఫ్ ఉంచుకుంటారు, అదే మీకు మంచి లైఫ్, యంగ్ లైఫ్ ఇస్తుంది. సో కాబట్టి ఈ 50 నుంచి 80 సంవత్సరాల మధ్యలో మంచి లైఫ్ స్టైల్ మీరు అలవర్చుకోవాలి. నేను 40 నుంచి మొదలు పెట్టేశాను ఆల్రెడీ. సో ఏం చేస్తున్నాను, ఎలా పాటిస్తున్నాను ఇవన్నీ మీతో చెప్తాను క్లియర్గా. సో బై ద వే, మీ అందరికీ తెలుసు నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. నా జీవితంలో ఒక పెద్ద రోల్ మోడల్ ఏంటి అంటే కనుక గద్ద, ఈగల్ నా లైఫ్లో రోల్ మోడల్. ఎందుకు అంటారా, ఈగ మీరు జీవిత చరిత్ర చూస్తే కనుక 40-45 సంవత్సరాలు దాటిందంటే కనుక దాని యొక్క రెక్కలు బాగా డౌన్ అయిపోయి కాలి గోళ్ళు వంగిపోయి అది కొంచెం డౌన్ అయిపోయి ఉంటుంది కింద పడినట్టుగా. అప్పుడు ఏం చేస్తుందంటే అది ఒక పెద్ద కొండ ఎక్కడైనా హై ప్లేస్లోకి వెళ్ళిపోయి అక్కడ తన యొక్క ముసలి వెంట్రుకలు ఉంటాయి కదా, ఆ వెంట్రుకలన్నీ పీకేసుకుని కాలి గోళ్ళను కూడా లాగేసి ఏమీ లేకుండా అలా కొంతకాలం అలా బతుకుతుంది. ఒక 6 నెలలు సంవత్సరం దాకా అట్లాగే కొంచెం లైఫ్ని గడుపుతుంది. ఆ టైంలో ఏమవుతుందంటే వాటికి కొత్త వెంట్రుకలు వస్తాయి, కొత్త వింగ్స్ అండ్ గోర్లు కూడా కొత్తగా వస్తాయి. ఇంకా మళ్ళీ ఎనర్జెటిక్గా తయారైంది, కొత్తవి కదా అన్నీ, ఎనర్జెటిక్గా తయారై 25-30 సంవత్సరాల దాకా ఆకాశంలో చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా మంచి జీవితాన్ని గడుపుతుంది. అదే సేమ్ ప్రిన్సిపల్ మనకు కూడా అప్లికబులే. 50 ఏళ్ళు అయిపోయినాయి, 40 ఏళ్ళు అయిపోయినాయి అంటే ఏం కాలేదు, ఇంకా చాలా ఉంది జీవించాల్సింది. దానికోసం ఏం చేయాలంటే చిన్న అలవాట్లు మార్చుకుంటే ఆటోమేటిక్గా మీరు చాలా చక్కగా యాక్టివ్గా ఎనర్జెటిక్గా, అసలు ఏజ్ తెలియదు ఎవరికి, అంత బాగుంటారు. సరే, ఈ 7 ప్రిన్సిపల్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే థింక్ యంగ్. మీరు ఎప్పుడు ముసలి వాళ్ళు అనుకోకండి. ఏజ్ పెరుగుతుంది, అమ్మో 50 ఏళ్ళు వచ్చినాయి, 60 ఏళ్ళు వచ్చినాయి, ముసలోళ్ళం అయిపోతున్నాం, అది ఆ క్వశ్చన్, ఆ వర్డ్ అనేది మీ మైండ్లో తీసేయండి. ముందు ఏం కాదు, మీరు చాలా యంగ్, ఇప్పట్లో ఏం పడిపోలేదు, కాబట్టి మీరు యంగ్గా ఉన్నారని ఆలోచించండి. మెంటలీ యు ఆర్ డెఫినెట్లీ యంగ్, కానీ మీరు యాక్సెప్ట్ చేయాలి. ఎస్, నేను యంగ్గానే ఉన్నాను అని ఎప్పుడైతే అనుకుంటారో ఆటోమేటిక్గా అది మీ బాడీ మీద, మైండ్ మీద పడుతుంది. యాక్టివ్ ఎనర్జెటిక్గా తిరుగుతారు. ఆఫ్టర్ ఆల్ ఏముంది, చాలామంది తిరుగుతున్నారు. మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ అమితాబ్ బచ్చన్ తీసుకోండి. 80 ఏళ్ళు క్రాస్ అవుతున్నాయి ఆయనకి, ఎంత చక్కగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు రజనీకాంత్ కానీ ఎవరిని తీసుకోండి, చాలా మంచి ఎనర్జెటిక్గా ఉన్నాడు. వాళ్ళ లైఫ్ స్టైలే అండి. అందుకని ఫస్ట్ మీరు ఆలోచించాల్సిన మైండ్లో థింక్ యంగ్, నేను యంగ్గానే ఉన్నాను అని ఆలోచించండి. ఓకేనా. ఇక సెకండ్ ప్రిన్సిపల్ ఏంటంటే మనకి ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. చిన్నప్పుడు ఒక 20-30 సంవత్సరాల ఆ ఏజ్లో మనం ఏం చేసినా చేయకపోయినా యాక్టివ్గానే ఉంటాం, అన్నీ అరుగుతాయి, అంతా బాగానే ఉంటుంది. కాబట్టి అక్కడ మీరు ఎక్సర్సైజ్ చేసినా చేయకపోయినా పెద్ద డిఫరెన్స్ పడదు, పెద్ద తేడా ఏం పడదు. కానీ ఇప్పుడు మాత్రం ఒక 45 దాటినాయి అంటే కనుక మీరు డెఫినెట్లీ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్. వాకింగ్కి వెళ్ళడం కంపల్సరీగా చేసుకోండి. వాకింగ్ గురించి మంచి వీడియోస్ చేసి పెట్టాను మన దాంట్లో, ఫాలో అవ్వండి. అది ఎట్లా వాకింగ్ చేయాలి, ఎంతసేపు వాకింగ్ చేయాలి, వాకింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవ్వరూ అక్కర్లేదు, మీరు మొదలు పెట్టండి. మిమ్మల్ని చూసి మీ ఒక 4 వెనకాల పరిగెడుతూ వస్తారు మీ వెనకాల. సో కాబట్టి వాకింగ్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడం, యోగా చేయడము. ఇక మైండ్కి ఏమి ఇస్తాము, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. అట్లా ఏదో ఒక ఎక్సర్సైజెస్ మీరు కంపల్సరీగా చేయాలి. ఇట్ విల్ గివ్స్ యూ యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్ లైఫ్. ఏ రోగాలు దగ్గర రావు, ఈ షుగర్, ఇక
బీపీ అని చిన్న చిన్న రోగాలు అయితే చుట్టుపక్కల రావు, వచ్చినా కానీ దూరం వెళ్ళిపోతాయి. నమ్మండి, ఇది ఫిజికల్ ఎక్సర్సైజ్ కంపల్సరీ. తర్వాత మూడవది ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్. మీ యొక్క ఆహారపు అలవాట్లు చాలా ఇంపార్టెంట్. మీరు ఏజ్ పెరిగినా కొద్దిగా ఫుడ్ తగ్గించాలి. యాజ్ యూ గ్రో ఓల్డ్ యూ షుడ్ టేక్ లెస్ ఫుడ్. తగ్గించాలి, క్వాంటిటీ తగ్గించాలి. అప్పట్లాగా అంతంత తింటాను అంటే కనుక మన పొట్ట జీర్ణించుకోదు, అండ్ బాడీ పెరుగుతుంది, పొట్ట పెరుగుతుంది, ఇవన్నీ పెరుగుతాయి. కాబట్టి కొంచెం ఫుడ్ తగ్గించుకుంటే మంచిది. మంచి ఫుడ్, క్వాలిటీ ఫుడ్ తీసుకోండి, క్వాంటిటీ తగ్గించండి. క్వాలిటీ ఫుడ్ అంటే ఏంటి? ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, ఇంకా డ్రై ఫ్రూట్స్, నట్స్ ఉంటాయి కదా, బాదాం కానీ అక్రోట్ కానీ ఇలాంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడము, రాత్రిపూట భోజనం తక్కువ తీసుకోవడం, ఇవన్నీ. నేను ఈ మధ్య ఇంకొక లైఫ్ స్టైల్ మొదలుపెట్టాను. ఫుడ్ హ్యాబిట్స్ ఇంకా బాగా చేంజ్ చేస్తాను, చాలా బాగుంది ఇప్పుడు ఇంకా లైఫ్. దీని గురించి డెప్త్గా ఇంకొక వీడియో చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. ఫుడ్ హ్యాబిట్స్ నావి ఎలా ఉంటాయి వాటి మీద, ఓకేనా? ఈ ఫుడ్ హ్యాబిట్స్ మీరు మంచి పెట్టుకోండి. వెజిటేరియన్ సాత్విక భోజనం చేయండి. నాన్ వెజ్ అస్సలు ఒంటికి మంచిది కాదు. ఒక ప్రాణిని చంపి తింటూ ఉంటే మనకి ఏం మంచుకుంటుంది చెప్పండి? అందుకని నాన్ వెజ్ మానేసి చక్కగా వెజిటేరియన్ ఫుడ్, సాత్విక భోజనాన్ని చక్కగా మారి మంచి ఫుడ్ తీసుకొని యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండొచ్చు. మీ ఫుడ్ హ్యాబిట్సే మీకు లాంగ్ లైఫ్, హెల్దీ లైఫ్ ఇస్తుంది, మీకు గుర్తుపెట్టుకోండి. ఇది కాకుండా ఇంకా 4వ ప్రిన్సిపల్ మైండ్ మేనేజ్మెంట్. మైండ్ని మేనేజ్ చేయాలి. మనల్ని మైండ్ మేనేజ్ చేస్తుందా, మనం మైండ్ మేనేజ్ చేయాలా? మనం మేనేజ్ చేయాలి మైండ్ని. ఈ మంకీ మైండ్ పట్టుకుని ఉండాలి. ఎట్లా పట్టుకుంటాం, ఏం చేస్తామంటే కనుక, యోగాలో మనకి బాడీకి సంబంధించి అనేక రకాల ఆసనాలు ఉన్నాయి. మైండ్కి సంబంధించి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, ప్రాణాయామం ఉంది. ప్రాణాయామం రోజు చేయండి. ఒక్క 5-10 నిమిషాలు తీయండి మీ టైంలోంచి తీసి ప్రాణాయామం చేయండి. తర్వాత మెడిటేషన్ ఒకటి చేయండి. మెడిటేషన్ చాలా బాగుంటుంది, మైండ్ బాగా ప్రశాంతంగా ఎటువంటి టెన్షన్ లేకుండా ఉంచుతుంది. అండ్ మైండ్ని మేనేజ్ చేయడానికి ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్, ఎప్పుడు బిజీగా ఉండడం నేర్చుకోండి. ఖాళీగా గోల్డ్ గిల్లుకుంటూ ఇది చేస్తూ అది చేస్తూ, లేకపోతే ఇన్స్టా ఇవో స్క్రోల్ చేసుకుంటూ టైం వేస్ట్ చేస్తూ ఉండే కంటే కీప్ యువర్ సెల్ఫ్ బిజీ ఇన్ ఎనీ గుడ్ యాక్టివిటీ. మంచి యాక్టివిటీ ఏదైనా నేర్చుకోవడంలో, ఏదైనా పని చేయడంలో, టైం టేబుల్ అంటే మీరు టైం మేనేజ్ చేయడం నేర్చుకోవాలి. ఈ టైంలో ఇట్లా, ఈ టైం ఇట్లా అనేసి. ఎందుకంటే మనకున్నది కొద్ది లైఫ్ కదా, ఈ లైఫ్లో మనం టైంని ఎట్లా మేనేజ్ చేసుకుంటే అంత హ్యాపీగా, అంత చక్కగా ఉంటుంది లైఫ్. సో కాబట్టి మేక్ యువర్ టైం బిజీ. మంచిగా ప్లాన్ చేసుకొని బిజీగా ఉంటూ మైండ్ని చక్కగా మేనేజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్, ఇది అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకొకటి స్ట్రెస్ మేనేజ్మెంట్. నెక్స్ట్, స్ట్రెస్ని ఎట్లా మేనేజ్ చేయాలి? స్ట్రెస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. వీటిని మేనేజ్ చేయడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలిసి ఉండాల్సింది షార్ట్ స్ట్రెస్, లాంగ్ స్ట్రెస్ అని 2 రకాలు ఉంటాయి. షార్ట్ స్ట్రెస్ అంటే టెంపరీగా ఏదో టెన్షన్ ఫీల్ అయిపోవడం, తర్వాత కాసేపటికి నార్మల్. ఇంకా లాంగ్ స్ట్రెస్ అంటే ఏదన్నా పాత జ్ఞాపకాలన్నీ పెట్టుకొని అవన్నీ లాక్కుంటూ ఆ టెన్షన్ పడడం, లేదా ఫ్యూచర్ గురించి బెంగపడిపోవడం, ఇవన్నీ టెన్షన్స్. ఈ టెన్షన్స్ని మేనేజ్ చేయడానికి కూడా యోగా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంతే కాకుండా చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టుకోవడము, గాసిపింగ్ చేయడము, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడం, లేదా వాళ్ళతో మాట్లాడడము, బయట అవుటింగ్కి వెళ్ళడం ఫ్యామిలీతోటి, ఓ సినిమాకి వెళ్ళడము, లేకపోతే సరదాగా అట్లా పిక్నిక్ వెళ్ళడము, విహారయాత్రలకు వెళ్ళడము, నవ్వుతూ ఉండడము, నవ్విస్తూ ఉండడం, ఇవన్నీ స్ట్రెస్ బస్టర్స్. స్ట్రెస్ని ఎగరగొట్టేస్తాయి. ఇట్లా ఈ స్ట్రెస్ని మేనేజ్ చేయడం తెలిస్తే గనక మీ ఫేస్లో గ్లో వచ్చేస్తుంది, టెన్షన్లు ఉండవు. ఇది ఒక్కటి కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. ఏ స్ట్రెస్ ఉన్నా కానీ ఇది టెంపరీ అనుకోండి, దాన్ని మేనేజ్ చేయడం నేర్చుకోండి. ఇక నెక్స్ట్ ప్రిన్సిపల్, లాస్ట్ 6th వన్, నెవర్ స్టాప్ లెర్నింగ్. నేర్చుకోవడాన్ని ఆపొద్దు. ఏం నేర్చుకోవాలి మేడం అంటే ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండండి. ఈ భూమి మీద మీరున్నంత వరకు నేర్చుకోవడం ఆపకండి. మీరు స్టూడెంట్స్ అయితే మీకు కోర్సుకు సంబంధించి, మీ యొక్క ప్రొఫెషన్కి సంబంధించి ఏదైనా నేర్చుకోండి. ఉద్యోగస్తులు అయితే మీ ఉద్యోగానికి సంబంధించి ఏదైనా నేర్చుకోండి. ఏదైనా గుడ్ హాబీ నేర్చుకోండి, మ్యూజిక్ నేర్చుకోండి, పెయింటింగ్ నేర్చుకోండి, కుకింగ్ నేర్చుకోండి, టైలరింగ్ నేర్చుకోండి. నేర్చుకున్నది ఏది వృధా కాదు, గుర్తుపెట్టుకోండి ఇది. సో కీప్ లెర్నింగ్, నేర్చుకుంటూ ఉండండి ఏదో ఒకటి. ఇది ఇంపార్టెంట్ చాలా. ఇది ఎప్పుడైనా మిమ్మల్ని బాగా యాక్టివ్గా, యంగ్గా ఉంచుతుంది. సోక్రటీస్ ప్రిన్సిపల్ తెలుసా? సోక్రటీస్ అనే ఆ వ్యక్తి, అతన్ని ఉరి తీయడానికి ఒక 2-3 గంటలు ఉందనంగా ఆ టైంలో అతన్ని తయారు చేస్తున్నాడు ఉరికమ్మని తీసుకెళ్దామనేసి. తీసుకెళ్లే ముందర అతను ఒక చిన్న పిల్లని గ్రోవి వాయిద్యం వింటాడు. వినంగానే నా యొక్క చివరి కోరిక, అతన్ని పిలవండి, నేను అతని నుంచి
అది ఎలా వాయిస్తున్నాడో నేర్చుకుంటాను అంటాడు. అరే నువ్వు చచ్చిపోతున్నావు 2-3 గంటల్లో, 2-3 గంటలు ఏముంది అసలు, నువ్వు నేర్చుకోవడం ఏంటి అని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. కానీ దాంట్లో ఉన్న తృప్తి వేరే అని చెప్పేసి అతని ఆఖరి కోరిక ఆ పిల్లల గ్రోబి ఫ్లూట్ వాయించే అతన్ని పిలిచి అతని దగ్గర నుంచి నేర్చుకుని తర్వాత అతన్ని పంపించేస్తాడు. అప్పుడు అతను ఉరికంబం దగ్గరికి వెళ్తాడు. ఇమాజిన్, చనిపోయే వ్యక్తి నేర్చుకుంటున్నాడు. మనం ఎంతకాలం ఉంటాం మనకు తెలియదు, ఉంటుంది టైం ఎంతో కొంత ఏదో ఒకటి నేర్చుకుంటుంది. దట్ కీప్స్ యువర్ మైండ్ ఆల్వేస్ యంగ్, చాలా యంగ్ ఎనర్జెటిక్గా ఉంచుతుంది. కాబట్టి నేర్చుకోవడం అయితే అస్సలు ఆపకండి, ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండండి. ఇంకా లాస్ట్ది సోషల్ లైఫ్ మేనేజ్ చేయడము. సోషల్ లైఫ్ అంటే ఏంటి? నలుగురిలో తిరగడం. మ్యాన్ ఈజ్ ద సోషల్ యానిమల్, అంటే సంఘజీవి అని తెలుసు కదా. ఇతని లైఫ్ని మనము ఈ సంఘజీవిగా మనము అనేక రకాల పనులు చేయడం, అందరితో కలిసిపోయి ఉండడము, అందరితో చిట్ చాటింగ్ చేయడం, వీళ్ళింటికి వెళ్ళడం, వాళ్ళింటికి వెళ్ళడం, వాళ్ళని పిలవడము, చిన్న చిన్న పార్టీస్కి వెళ్ళడం, పిక్నిక్స్కి వెళ్ళడం, ఇట్లా ఈ సోషల్ మూమెంట్ ఇట్ విల్ కీప్ యూ ఆల్వేస్ యంగ్ అండ్ ఎనర్జెటిక్. గుర్తుపెట్టుకోండి ఇది, ఓకేనా? సో ఇది సోషల్ లైఫ్. ఇట్లా ఈ 7 ప్రిన్సిపల్ని పాటిస్తే కనుక లైఫ్ జింగాల చాలా చక్కగా యాక్టివ్ యంగ్గా ఉంటారు. ఒకసారి రీక్యాప్ ఇవ్వనా? 7 ప్రిన్సిపల్స్. ఫస్ట్ వన్ థింక్ యంగ్, సెకండ్ వన్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ కంపల్సరీ, ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి కొంచెం చూసుకోండి, అండ్ మైండ్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇంకా నెవర్ స్టాప్ లెర్నింగ్, ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండండి, సోషల్ లైఫ్ ఒకటి చక్కగా ఉంచుకోండి. ఇంతే అండి ఈ ప్రిన్సిపల్స్. ఇంతే కాకుండా ముఖ్యమైన ఇంపార్టెంట్ థింగ్, మీరు ఈ వీడియో చూస్తే సరిపోదు, ఏదో ఒకటి నేర్చుకున్నారు మీరు ఈ వీడియో ద్వారా, కొంత ఈ లైఫ్ని ఇలా మార్చుకోవాలి, నాలో ఇది తక్కువ ఉంది, ఇది ఇంప్లిమెంట్ చేస్తే బాగుండు అనేసి కొన్ని పాయింట్స్ కొంచెం మైండ్లోకి వస్తాయి కదా, రాసుకోండి. రాసుకొని మీ ఒక్కరే పాటించకండి, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు, స్పెషలీ మీ భార్య కానీ భర్త కానీ లైఫ్ పార్ట్నర్ ముందు తీసుకోండి, వాళ్ళతో కలిసి ఈ వీడియో మళ్ళీ చూడండి, చెప్పండి ఇలా చేద్దాం, అలా చేద్దాం, మనకి ఈ ఐడియాస్ వస్తున్నాయి, ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇట్లా ఉంటే ఎంగగా ఉంటాము, యాక్టివ్గా ఉంటాము, ఎవరి మీద ఆధారపడక్కర్లేదు, అండ్ మనమే ఇంకొకరికి సహాయం చేసే స్టేజ్లో ఉంటాము, ముసలోళ్ళం ఇప్పుడు కాలేదు, ఇంకా ఉంది, టైం ఉంది, ఇట్లా మీ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేస్తూ, మీ భార్య భర్తే కాదండి, ఇంట్లో అన్నదమ్ములు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, చుట్టాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఒక్కసారి ఇన్స్పిరేషన్గా మీరు ఈ వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళ లైఫ్ కూడా చేంజ్ చేయండి. ఏమైపోలేదు, ఇప్పటికి ఏమైపోలేదు, చాలా ఉంది లైఫ్లో. మనము పెద్ద పెద్ద వాళ్ళు ఆఫ్టర్ క్రాసింగ్ 60-70 ఇయర్స్ తర్వాత కూడా ఎన్నో వండర్స్ చేశారు, అద్భుతాలను సృష్టించారు. ఓల్డ్ ఏజ్ అనేది అసలు యాక్చువల్లీ గోల్డ్ ఏజ్. ఈ గోల్డ్ ఏజ్ని కొంచెం చక్కగా కాపాడుకున్నామంటే సొసైటీకి మనం ఎన్నో చేయగలము. ఏమంటారు? తప్పకుండా చక్కగా జీవితాన్ని గడుపుతూ చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ చక్కటి జీవితాన్ని గడపండి, ఆరోగ్యంగా ఉండండి, ఓకేనా? సో మీ అందరి యొక్క అభిమానానికి, గుడ్ విషెస్కి ధన్యవాదములు. ఇంకొక మంచి టాక్తో కలుస్తాను. అప్పటిదాకా టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. గుడ్ లక్.